ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఎందరో కృషి చేస్తున్నారు. మరి నేటి ఈ సమాజ సంస్కరణ అనే సభయందు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం కేవలం ఇస్లాం మాత్రమేనని చాటి చెప్పడానికి అంశం ఇవ్వబడింది మన రబ్బానీ గారికి. ప్రపంచ సమస్యలకు పరిష్కారం ఇస్లాం. ఈ అంశం మీద ప్రసంగించడానికి జనాబ్ ముహమ్మద్ రబ్బానీ గారు, ధర్మ ప్రచారకులు కోస్తాంధ్ర వారిని నేను ఆహ్వానిస్తున్నాను. రబ్బానీ గారు ప్రసంగించే సమయంలో మీలో చాలామందికి, అంటే ముస్లిమేతర సహోదరులకి, ముస్లింలకు ఎన్నో సందేహాలు రావచ్చును. మీకు వచ్చినటువంటి సందేహాన్ని మన వాలంటీర్స్ ప్రక్కనే ఉంటారు, వారి వద్ద స్లిప్పులు ఉంటాయి. ఆ సందేహాన్ని ఆ స్లిప్పుల మీద రాసి అదే వాలంటీర్కి మీరు ఇచ్చేవాలేను. మీరు ఇచ్చినటువంటి ఆ ప్రశ్న మన దగ్గరికి చేరుతుంది. రబ్బానీ గారు ప్రసంగించిన తర్వాత మీరిచ్చి పంపినటువంటి ఆ ప్రశ్నకు సంతృప్తికరంగా ఇన్షాల్లా సమాధానం కూడా చెప్పబడుతుంది. ये ज़रूरत नहीं है ना रखना, वो ज़रूरी है। इसको लगा देगा ना, नहीं आप निकालो भाई। थोड़ा थोड़ा कैसेट में आ गया नहीं, ऊपर कर। अच्छा ठीक, थोड़ा उठा ना, थोड़ा 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 आवाज़ बढ़ा, ज़रा ज़रा हवा बढ़ा सकते। अच्छी ठीक। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिही व नतवक्कलु अलैहि फनऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिलहु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लहु ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار وقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم كتاب أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد తొలగింపబడ్డ శైతాను కీడు నుండి రక్షింపబట్టకై అల్లాహ్ యొక్క శరణము కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదరులారా, సోదరిమణులారా, మీ ముందు చెప్పబోయే అంశము ప్రపంచ సమస్యలకు పరిష్కారం. ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉండేవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాక పూర్వం. ఆయన వచ్చిన తర్వాత ప్రపంచములో నుండి అనేకమైన సమస్యలు తొలగిపోయాయి. మరలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు తొలగటానికి ఇస్లాం ఒక్కటే ప్రధానమైనది. అది ఎలా
అనే విషయాన్ని నేను చర్చిస్తూ కొన్ని విషయాలు మీ ముందు పెట్టబోతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలాతో ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ నా నోటి నుండి సవ్యమైన సత్యమైన మాటల్ని వెలువర్చుగాక. ఆమీన్. సోదరులారా, నేను చదివిన మొదటి వాక్యం ఇది సూర ఇబ్రాహీం అధ్యాయం 14 వాక్యం 1. ఇందులో అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నారు, కితాబున్ ఉన్జిల ఇలైక ఫలా యకున్ ఫీ సద్రిక హర్జున్ కితాబున్ అన్జల్నాహు ఇలైక లితుఖ్రిజన్నాస మినద్దులుమాతి ఇలన్నూర్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఈ గ్రంథాన్ని నీ వైపు అవతరింపజేశాము, నీవు ప్రజలను చీకట్ల నుండి తొలగించి వెలుగు వైపు తీసుకురావాలని. చీకట్లు ఇది బహువచనం వాడబడింది, వెలుగు ఏకవచనం. వెలుగులు అని చెప్పబడలేదు, వెలుగు ఒక్కటే. చీకట్లు అనేకమైనవి లోకంలో ఉన్నాయి. సమస్త చీకట్ల నుండి ఈ విశ్వవాసులను తొలగించి వెలుగు వైపు తీసుకురావటానికి పరిశుద్ధ గ్రంథం ఖురాన్ ఈ లోకంలో పంపడం జరిగింది. సోదరులారా, ఈ ఖురాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన కూడా ఈ ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శం. ఆయన పుట్టినటువంటి స్థలములోనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దుష్కార్యాలు ఉండేవి అక్కడ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుగురించి మొట్టమొదటి పని ఆయన జీవితంలో చేపట్టింది ఏంటి? ప్రజలకు దైవం ఎవరో పరిచయం చేయటం. దైవము ఎవరో పరిచయం చేయటం అనేదే మొట్టమొదటి ఆయన కార్యం. ఎందుకంటే ప్రపంచ సమస్యలకు పరిష్కారం అనేది మొట్టమొదట ప్రతి మానవుడు తన స్వామి, తన యజమాని, తన ప్రభు ఎవరు అనేది తెలుసుకోవటమే. ఆ తర్వాత తన యజమాని, తన ప్రభు, తన స్వామి పంపినటువంటి చట్టం ప్రకారము తాను జీవితాన్ని గడపగలడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 13 సంవత్సరాలు ఏకదాటిగా ప్రభు పరిచయాన్ని చేస్తూ ఉన్నారు. ప్రభు ఎవరు? వాస్తవానికి ఆరాధ్యుడు ఎవరు? పూజ్యుడు ఎవరు? మక్కాలో ఉన్నటువంటి అజ్ఞానపు వంశస్థులు, చదవటము రాయటము రానటువంటి ఆ వంశస్థులు ఆయన యొక్క మాటలను విని అన్నారు, ఈయన చాలా పెద్ద కవిత్వం నేర్చుకున్నాడు. అందుకే 69వ అధ్యాయము సూర అల్-అహ్కాఫ్ అందులో దైవం అంటున్నాడు, వమా హువ బిఖౌలి షాహిర్ ఖలీలం మా తుమినూన్. ఇది కవి యొక్క కవిత్వం కాదు, మీరు చాలా తక్కువ విశ్వాసం కలిగి ఉన్నారు. వమా హువ బిఖౌలి షాహిర్ ఖలీలం మా తుమినూన్ వలా బిఖౌలి కాహినిన్ ఖలీలం మా తదక్కరూన్. ఇది జ్యోతిష్యం చెప్పినటువంటి జ్యోతిష్యుని యొక్క జ్యోతిష్యం కాదు. చాలా తక్కువగా మీరు జ్ఞానాన్ని గ్రహిస్తున్నారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ నోట అటువంటి మాటలు విని అరబ్బులు ఆశ్చర్యపోయి ఈయన కవిత్వం నేర్చుకున్నాడన్నారు. ఆ తర్వాత అన్నారు, కవిత్వం కాదు, ఈయన జ్యోతిష్యం కూడా నేర్చుకున్నాడు అని అన్నారు. ఆ ప్రవక్త ముహమ్మద్ ఈ విశ్వంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయటం కొరకు నడుం బిగించుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన దైవవాణి, దైవ సందేశం వచ్చిన తర్వాత భయపడుతూ వణుకుతూ ఇంటికి వచ్చి ఆయన నిద్రిస్తే అల్లాహ్, ఆ సృష్టికర్త ఆయనతో అంటున్నాడు, యా అయ్యుహల్ ముద్దస్సిర్ కుమ్ ఫఅందిర్ వరబ్బక ఫకబ్బిర్.